హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మొబైల్ ఫోన్ కంపెనీస్ అనేవి మన దగ్గర దాచిపెట్టే ఒక 10 విషయాల గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇటువంటి వీడియోని నేను ఒక వారం రోజుల క్రితం చేశాను. దాంట్లో చెప్పని పాయింట్సే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇంకా నాలెడ్జ్ వస్తుంది మొబైల్ ఫోన్స్ అనేవి మనం ఎలా మ్యానిపులేట్ చేస్తాయి అనేది. సో మరి ఈ వీడియోలో మనం ఈ 10 పాయింట్లలో ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే ఐపీ రేటింగ్. జనరల్గా మీరు ఒక ₹1,00,000 పెట్టి లేకపోతే ఎక్కువ డబ్బులు పెట్టి మొబైల్ కొనుక్కున్నారు అంటే దాంట్లో పక్కా మనకు ఐపీ సర్టిఫైడ్ రేటింగ్ దొరుకుతుంది. అంటే IP68 అన్నట్టు. దీని కారణంగా ఏం జరుగుతుంది అని అంటే మనం ఈ మొబైల్లను వాటర్లో తీసుకెళ్ళినా సరే ఈ మొబైల్స్ అనేవి పాడవవు. అయితే చాలామంది ఇక్కడ ఏమనుకుంటారు, లేదా కంపెనీలు మన దగ్గర దాచే విషయం ఏంటి అంటే ఈ మొబైల్ పైన మనకు నీళ్ళు పడి ఈ మొబైల్ పాడైపోయినా, లేకపోతే ఏమైనా లిక్విడ్స్ పడి పాడైపోయినా, లేకపోతే మీరు ఏదో ఛాయ్ తాగుతున్నారు అది పడి పాడైపోయినా మొబైల్ కంపెనీస్ అనేవి దాన్ని ఫ్రీగా రిపేర్ చేయవు. అంటే మన మొబైల్ అనేది IP సర్టిఫైడ్ అయినంత మాత్రాన ఆ మొబైల్ నీళ్ళలో పడిపోతే ఆ డ్యామేజ్ కంపెనీ భరిస్తుంది అనే విషయం ఏదైతే ఉంటుందో చాలామంది తెలియదు. ఈ విషయాన్ని కంపెనీ వాళ్ళు కూడా హైలైట్ చేయరు. కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు గుర్తించండి. IP68 రేటింగ్ ఉన్నంత మాత్రాన అది మనకు వారంటీ కిందికి రాదు, ఒకవేళ పాడైపోతే నీళ్ళలో పడి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ గిమ్మికే. మొబైల్ ఫోన్ కంపెనీస్ కూడా మనకు ఇవి క్లారిటీగా చెప్పవు. అదేంటి అంటే మొబైల్ ఫోన్ బ్రైట్నెస్ గురించి. ఇప్పుడు చాలా మొబైల్ కంపెనీస్ అనేవి మొబైల్ ఫోన్ని మార్కెట్లో తీసుకొస్తున్నాయి. దానిలో ఏం చెప్తున్నారంటే మా పీక్ బ్రైట్నెస్ అనేది 2800 నిట్స్, 4000 నిట్స్, లేకపోతే 1500 నిట్స్ ఇలా చెప్తూ ఉంటాయి కదా. సో ఇలా చెప్పేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే దీంట్లో ఉండే బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి ఇక్కడ ఈ స్లైడర్ ఉంటుంది చూసారా, దీన్ని మొత్తం మనం జరిపితే అంత బ్రైట్నెస్ అంటే 2500 నిట్స్, 2600 నిట్స్ వాళ్ళు చెప్పే బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో అంత వస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ పీక్ బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉండే ఒక్క పిక్సెల్ వెలిగినా సరే 2500 నిట్స్ బ్రైట్నెస్లో కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మా మొబైల్ ఫోన్ డిస్ప్లే 2500 నిట్స్ బ్రైట్నెస్ అంటారు. అంటే ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే బ్రైట్నెస్ మొత్తం 2500 ఉండదు, ఒక పిక్సెల్ వెళ్ళినా సరే వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం మొబైల్ ఫోన్ కొనుక్కునేటప్పుడు పీక్ బ్రైట్నెస్ బదులు ఇందులో మనకు టిపికల్ బ్రైట్నెస్ అని ఉంటుంది. అంటే దీన్ని మొత్తం స్లైడర్ మొత్తాన్ని మీరు జరిపిన తర్వాత వచ్చే బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఈ టిపికల్ బ్రైట్నెస్ అనొచ్చు. సో ఆ పాయింటే మనం దృష్టిలో పెట్టుకోవాలి, కానీ ఈ పీక్ బ్రైట్నెస్ని కాదు. ఈ పీక్ బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో ఒక గిమిక్ మాత్రమే. ఒకవేళ మీరు డిస్ప్లే బ్రైట్నెస్ మొత్తం పెంచినా సరే మొబైల్ ఫోన్ అనేది కొద్దిసేపు అయిన తర్వాత వేడవుద్ది. వేడైన తర్వాత ఆటోమేటిక్ దాని బ్రైట్నెస్ అనేది తక్కువ వేసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ గురించి. ఈ మధ్యకాలంలో మార్కెట్లో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మీద పడ్డాయి. 120 వాట్స్ అంటూ ఉంటారు, 80 వాట్స్ అంటూ ఉంటారు, తర్వాత 240 వాట్స్ అంటూ ఉంటారు. సో ఇప్పుడు 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మార్కెట్లో ఉంది కదా అని చెప్పేసి, అంటే ఆ మొబైల్ సపోర్ట్ చేస్తాయి అని చెప్పేసి వాళ్ళ ఛార్జర్ సపోర్ట్ చేస్తాయి అని చెప్పేసి మనం మొబైల్ని ఛార్జ్ చేసామనుకోండి, అది మొత్తం మొబైల్ని అంటే ఫుల్ ఛార్జింగ్ అయ్యే వరకు 240 వాట్స్ తోటి ఛార్జ్ చేయదు. ఇనిషియల్గా అంటే స్టార్టింగ్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రమే అది ఫాస్ట్ అవుతుంటుంది. ఇక మెల్లిగా కొంచెం టైం గడిచిన తర్వాత మీరు కూడా గమనించండి అది స్లోగానే ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ నేను చెప్పాల్సుకున్నది ఏంటి అంటే ఇక్కడ 120 వాట్స్ 240 వాట్స్ అని కంపెనీలు చెప్తాయి. కాకపోతే దాన్ని మీరు బ్లైండ్గా నమ్మేయకండి. మీరు ఒక ఫోన్ని కొనేటప్పుడు 120 వాట్స్ 240 వాట్స్ చూసే బదులు ఇంకొక పాయింట్ ఉంటుంది అక్కడ. ఏంటి అంటే 10 మినిట్స్లో 50% ఛార్జ్ చేస్తుంది, లేకపోతే 30 మినిట్స్లో ఇంత ఛార్జ్ చేస్తా అని చెప్పేసి ఒక స్టార్ట్స్ ఉంటాయి సార్. దాని మీద డిపెండ్ అయ్యి మనం ఒక మొబైల్ కొనుక్కోవాలి. ఒకవేళ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న మొబైల్నే కొనుక్కోవాలి అనుకుంటే ఈ 120 వాట్స్ 240 వాట్స్ ఏదైతే ఉంటుందో అది మొబైల్ని అమ్ముకోవడానికి మాత్రమే, అది కొద్దిసేపు మాత్రమే ఛార్జ్ చేస్తుంది. దాని తర్వాత మొబైల్ని స్లో చేస్తుంది. ఒకవేళ అలా చేయకపోయినా సరే మొబైల్ అనేది ఆ మొబైల్ బ్యాటరీ అనేది తట్టుకోలేదు, అంటే ఆ మొబైల్ అనేది హీట్ అవుతుంది అని అనిపించినప్పుడు, అడాప్టర్ హీట్ అవుతుంది అని అనిపించినప్పుడు ఆ ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో దానంతటా అదే స్లోగా అయిపోద్ది. సో అటువంటి ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అయితే మొబైల్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అందుకోసం ఇప్పుడు మీరు పాపులర్ బ్రాండ్స్ తీసుకున్నట్టయితే శాంసంగ్, లేకపోతే ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మీరు చూసారా 50 వాట్స్ 100 వాట్స్ 120 వాట్స్ అని చెప్పేసి వీళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. కాకపోతే వీళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే మొబైల్ని ఎంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తూ ఉంటే దాని బ్యాటరీ లైఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో తగ్గిపోకుండా వస్తుంది అన్నట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అటువంటి ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే టెక్నాలజీని ప్రొవైడ్ చేయరు. ఎక్కువగా చైనా మొబైల్ కంపెనీస్ ఏవైతే ఉంటారు, రెడ్మీ అయినా, రియల్మీ అయినా, ఐక్యూ అయినా, ఒప్పో అయినా, వివో అయినా, ఇటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ మొబైల్స్ని ఎక్కువగా అమ్ముకోవడానికి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటాయి. అదే మనం శాంసంగ్, యాపిల్ గురించి మాట్లాడినట్టయితే ఆల్రెడీ వీళ్ళు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కాబట్టి వీళ్ళకి అవసరం లేదు. అందుకోసం వీళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే అడాప్టర్స్ని బాక్స్లో ప్రొవైడ్ చేయరు, మనం సపరేట్గా కొనుక్కోవాలనుకోండి. సో మరి ఈ ఛార్జర్ గురించి వచ్చింది కాబట్టి నెక్స్ట్ విషయం కూడా దీని గురించే. అదేంటి అంటే కంపెనీలు మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి ఈ వేస్ట్ అనే ఒక కారణం చూపి బాక్స్లో ఛార్జర్స్ అయితే ఇవ్వట్లేదు. అయితే ఈ ఛార్జర్స్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ కంపెనీ ఛార్జర్లే కొనుక్కోవాలన్నట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బయట థర్డ్ పార్టీ ఛార్జర్స్ కొనొద్దు అని చెప్పేసి అయితే మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం థర్డ్ పార్టీ
ఛార్జర్స్ వాడినా కూడా మొబైల్కి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే అవి రెప్యూటెడ్ బ్రాండ్స్ నుంచి కొనుక్కుంటే మంచిగా ఉంటుంది. ప్లస్ వీళ్ళ ఛార్జర్స్తో పోల్చుకున్నట్టయితే కొన్నిసార్లు ఆ ఛార్జర్స్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అయితే కొన్ని థర్డ్ పార్టీ ఛార్జర్స్ ఉంటాయి, తక్కువ ధరకు వస్తాయని చెప్పేసి మనం కొనుక్కున్నాం అనుకోండి, దానిలో ఎటువంటి ఛార్జింగ్ ప్రొటెక్షన్ లేని ఛార్జర్స్ని కొనుక్కుంటే మాత్రం మనకు డ్యామేజ్ అవుతుంది తప్పిస్తే మనకి ఇక్కడ థర్డ్ పార్టీ ఛార్జర్స్లలో కూడా మంచి ఛార్జర్స్ ఉంటాయి. కాకపోతే మంచి బ్రాండ్ ఛార్జర్స్ తీసుకుంటే బాగుంటుంది. సో ఈ విషయాలు కూడా కంపెనీ వాళ్ళు మీకు చెప్పరు, అంటే థర్డ్ పార్టీ ఛార్జర్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ సేల్స్ అనేవి తగ్గిపోతాయి, వాళ్ళు ఛార్జర్స్ ద్వారా కూడా ఛార్జర్స్ అమ్మి కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని అయితే వాళ్ళు చెప్పరు. ఇక నెక్స్ట్ ఇక్కడ కంపెనీ వాళ్ళు ఎక్కువగా హైలైట్ చేసేది బిల్డ్ క్వాలిటీ గురించి. ఇప్పుడు నా 2 సామ్సంగ్ S23 అల్ట్రా ఉంది, ఐఫోన్ 12 Pro Max ఉంది. కాకపోతే ఈ 2 మొబైల్స్ అంటే గ్లాస్ బిల్డ్ తోటి వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా ఈ మొబైల్స్ని డైరెక్ట్ ఇలా వాడింది లేదు. ఎప్పుడైనా సరే నేను ఈ బ్యాక్ కేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని పెట్టుకునే వాడుతూ ఉంటాను. పెట్టుకొని వాడకపోతే ఏమవుద్ది అంటే పొరపాటున ఈ మొబైల్ అనేది చేతుల నుంచి జారి పడి కింద పగిలిపోయింది అనుకోండి, అప్పుడు మనకు పగిలిపోద్ది. సో అంత రేట్ అయితే యాపిల్ వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఓన్లీ యాపిల్ అనే కాకుండా వేరే బ్రాండ్స్ కూడా, అంటే ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు కూడా అంతే ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మొబైల్ కంపెనీస్ అనేవి ఎలా పోర్ట్రేట్ చేస్తూ ఉంటాయంటే మనకు గ్లాస్ బిల్డ్ ఉంటేనే మొబైల్ అనేది ప్రీమియంగా కనిపిస్తుంది అనే విధంగా వీళ్ళు చెప్తూ ఉంటారు. అయితే గ్లాస్ బిల్డ్ ఉంటే దానికి ఉండే డిసడ్వాంటేజెస్ అనేవి దానికి కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్లాస్ బిల్డ్ ఉంటే మొబైల్ అనేది స్లిప్ అవుతూ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ స్మెచెస్ పడుతూ ఉంటాయి. సో మరి ఇవే క్వాలిటీస్ అనేవి మనకు ప్లాస్టిక్ బిల్డ్ ఉండే మొబైల్స్లలో ఉండదు. అంటే స్లిప్పర్ ఉండదు, ప్లస్ ఆ వెయిట్ కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే దాని బ్యాక్ కేస్ లేకపోయినా సరే వాడుకోవచ్చు. అట్లా అని చెప్పేసి గ్లాస్ బిల్డ్ వేస్ట్, ప్లాస్టిక్ బిల్డ్ బెటర్ అని నేను చెప్పట్లేదు. ఓన్లీ మీరు బిల్డ్ క్వాలిటీనే దృష్టిలో పెట్టుకొని మొబైల్ కొనుక్కుంటారు చూసారా, సో ఆ విషయాన్ని నేను పక్క పెట్టండి అని చెప్తున్నాను. ఓన్లీ బిల్డ్ క్వాలిటీ ఒకటే మ్యాటర్ కాదు, కొన్నిసార్లు దానిలో ఉండే ప్రాసెసర్, కెమెరా అవన్నీ మంచిగా ఉంటే బిల్డ్ క్వాలిటీ దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వచ్చు. అది ఇక్కడ మన కంపెనీలు ఎలా హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాయంటే బిల్డ్ క్వాలిటీ ఉంటేనే మొబైల్ అన్న విధంగా వాళ్ళు ఇప్పుడు మనకు మొబైల్ లాంచ్ చేస్తూ ఉంటారు చూసారా, అక్కడ చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ కంపెనీలు తెగ హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఎక్కడ దగ్గర అంటే కెమెరాస్ దగ్గర. కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఎంత ఎక్కువ డబ్బులు పెట్టి మనం మొబైల్ కొనుక్కుంటే ఆ ఫోన్లో అంత మంచి ఫొటోస్ వస్తాయని చెప్పేసి వాళ్ళు మనకు ప్రజెంటేషన్లో చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువ కాస్ట్ ఉండే మొబైల్స్లో మంచి ఫొటోస్ వస్తాయని చెప్పేసి ఇండైరెక్ట్గా మన మెదళ్ళలో ఎక్కిస్తూ ఉంటారు. వాళ్ళు రకరకాల ఫొటోస్ని మనకు చూపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు డిఎస్ఎల్ఆర్ తోటి తీసిన ఫొటోస్ కూడా తీసుకొచ్చి మా ఫోన్ తోటి తీసిన అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయనుకోండి. అంటే వాళ్ళు మొబైల్ అమ్ముకోవడానికి ఎంతకైనా తెగిస్తారు అనే దాని గురించి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పింది. అది ఇక్కడ చాలామంది మెదళ్ళలో కూడా ఇదే మిస్కన్సెప్షన్ ఉంటుంది. అదేంటి అంటే మనం ఎక్కువ లక్షలు పెట్టి మొబైల్ కొనుక్కుంటేనే మంచి ఫొటోస్ వస్తాయని చెప్పేసి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన మొబైల్లో 200 మెగాపిక్సెల్ లేకపోతే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నంత మాత్రాన, లేకపోతే మంచి లెన్సులు ఉన్నంత మాత్రానే సరిపోదు. మనకు ఫోటోలు తీయడం రావాలి. అంటే మనకు లైటింగ్ కండిషన్స్ అయినా కానివ్వండి, లేకపోతే దానిలో మనం ఆ ఫోకస్ని సెట్ చేసుకోవడం అయినా కానివ్వండి, ఇంకా చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయి. వాటిని కనుక మనం నేర్చుకున్నట్టయితే ఈవెన్ మీరు మిడ్ రేంజ్ ఫోన్స్లలో కూడా, లేదా 3-4 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఫోన్లలో కూడా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయవచ్చు. కండిషన్ ఏంటంటే ఆ ఫోన్ కెమెరాని మనకు వాడడం రావాలి. మనం ఇక్కడ 1-2 లక్షలు పెట్టి మొబైల్ కొనుక్కున్న తర్వాత ఫోటోలు తీయడం మనకు రాకపోతే ఆ ఫోన్లో ఎంత ఎక్కువ మంచి లెన్స్ ఉండే ఫోన్ ఉన్నా సరే అది వేస్టే అవుద్ది. అక్కడ చెప్పదలుచుకున్న దాని ఉద్దేశం ఏంటి అంటే కంపెనీ వాళ్ళు అలానే చెప్తూ ఉంటారు, మన దగ్గర మంచి స్కిల్స్ ఉంటే 15,000-20,000 రూపాయల మొబైల్లో కూడా మంచి ఫోటోస్ని క్యాప్చర్ చేయవచ్చు. ఈ నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడితే దీని గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లలో మాట్లాడాను. మొబైల్ ఫోన్ పర్ఫార్మెన్స్. మొబైల్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 వచ్చింది, యాపిల్లో కూడా లేటెస్ట్ చిప్ వచ్చింది. అయితే ఈ మొబైల్లో ఉండే పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఇది మనకు డే టు డే లైఫ్ యూసేజ్లో అంతగానం యూజ్ రాదు. యాక్చువల్లీ ఇదే పర్ఫార్మెన్స్ తోటి మనం ఈ మొబైల్ని దాదాపు ఒక 3-4 సంవత్సరాల వరకు 6 సంవత్సరాల వరకు అయితే వాడచ్చు. కాకపోతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, కంపెనీ వాళ్ళు కావాలని సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మనకు ఆ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ తక్కువ విధంగా చేస్తారు. ఆ విషయం మనం పక్క పెట్టినట్టయితే మీరు పర్ఫార్మెన్స్నే దృష్టిలో పెట్టుకొని లక్షలు పెట్టి మొబైల్ కొనుక్కున్నారనుకోండి, అదంత వ్యాలిడ్ పాయింట్ కాదని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ఇక్కడ మనకు 20,000 అంటే ఇప్పుడు మనం లక్షలు పెట్టి మొబైల్ కొనుక్కున్నా సరే 20,000, 30,000 లేకపోతే 10-15,000 ఏ పనులు అయితే చేస్తుంటామో అవే పనులు మనము లక్షలు పెట్టి కొనుక్కున్నా సరే అదే చేస్తుంటాం. అంటే ఫోన్లో మాట్లాడమైనా కానివ్వండి, వాట్సాప్లో చాటింగ్ అయినా కానివ్వండి, నెట్ఫ్లిక్స్లో లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూడమైనా కానివ్వండి, సాంగ్స్ వినడం అయినా కానివ్వండి, ఇంతకుముందు చెప్పినట్టు కెమెరా పర్ఫార్మెన్స్ అయినా కానివ్వండి, దాదాపు 95% పనులు అనేవన్నీ మీకు మిడ్ రేంజ్ మొబైల్లో కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అదేంటంటే ఇంతకుముందు చెప్పినట్టు హైప్ రేటింగ్ అయినా కానివ్వండి, ఎటువంటి ఎస్పెన్లు అయినా కానివ్వండి, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్లు అయినా కానివ్వండి, నాకు ఆ ఫీచర్స్ లేకపోతే ఫోన్ నడవదని కాదు కదా. ఆ ఫీచర్స్ లేకపోయినా సరే మన ₹1,00,000 ఫోన్లలో ఏమైతే చేయగలుగుతామో 25,000, 15,000, 30 దానికంటే తక్కువ ఉండే మొబైల్లో కూడా అవే పనులు చేయగలుగుతాం. 95% అనేవి దానిలో కూడా కంప్లీట్ అయిపోతాయి. సో మొత్తానికి చెప్పదలుచుకున్నది, ఇప్పుడు మనకు హై పర్ఫార్మెన్స్ ఉన్నంత మాత్రాన దీనిలో మనము వీడియో ఎడిటింగ్లు చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. వీడియో ఎడిటింగ్ కావాలి అంటే
పీసీలోనే చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు దీనిలో అంత ఫాస్ట్గా వర్క్ అనేది జరగదు పీసీలో జరిగినంత, ల్యాప్టాప్లో జరిగినంత. ప్లస్ మనకి గేమింగ్ గురించి మాట్లాడినట్టయితే ఏదో మీకు చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్పిస్తే డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏముండవు. మీకు మిడ్ రేంజ్కి ప్లస్ ఈ ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్స్కి ఈ హై అండ్ మొబైల్స్ గురించి మాట్లాడితే అంత పెద్ద తేడా అయితే మీకు ఏం రాదు. కాబట్టి మనం ఓన్లీ పర్ఫార్మెన్స్ని దృష్టి పెట్టుకొని మొబైల్ని కొనుక్కోవడమైనా, లేకపోతే కంపెనీ వాళ్ళు మన దగ్గర ఈ విషయాన్ని అయితే దాస్తూ ఉంటారు. ప్రతి ఇయర్ మా మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది 20% పెరిగింది, 30% అని చెప్పేసి జీపీ పర్ఫార్మెన్స్ అనేది 30% పెరిగిందని చెప్తూ ఉంటారు. అది పెరుగుద్ది, కాకపోతే మనకైతే డే టు డే లైఫ్ యూసేజ్లో అంతగానం అయితే యూజ్ కావు. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది అప్డేట్స్ గురించి. ఇప్పుడు చాలా మొబైల్ కంపెనీస్ అనేవి మేము 3 సంవత్సరాల పాటు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, 4 సంవత్సరాల పాటు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అని చెప్తూ ఉంటారు. కాకపోతే చాలా తక్కువ బ్రాండ్స్ అనేవి ఈ మాట నిలుపుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్, ఐఫోన్, ఈ రెండింటి గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు మాత్రం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఇక మిగతా ఏ చైనీస్ బ్రాండ్ తీసుకున్నా సరే వాళ్ళు మాటలు చెప్తూ ఉంటారు, చేతలలో చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మోటరోలా గురించి మాట్లాడినట్టయితే మోటరోలా ఎడ్జ్ 30 ఆ మొబైల్ లాంచ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు మేము ఎక్కువ సంవత్సరాల పాటు అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి. కాకపోతే దానికి ఫస్ట్ మేజర్ అప్డేట్ రావడానికి 1 ఇయర్ టైం పట్టింది. ఇలా మన మొబైల్ అనేది ఎంత పాతదైపోతూ ఉంటే మనకు అప్డేట్స్ అనేవి అంత లేట్గా వస్తూ ఉంటాయి. సో ఇలా చాలా బ్రాండ్స్ అనేవి మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వవు, మన దగ్గర దాస్తూ ఉంటాయి. మేము రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వము అనే మాట కూడా దాస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పడం మాత్రం 3-4 ఇయర్స్ అని చెప్తూ ఉంటారు, కానీ ఇక చాలా తక్కువ బ్రాండ్సే వాటిని నిలబెట్టుకుంటూ ఉంటాయి. ఇక నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లేకి రిలేటెడే. ఇప్పుడు సామ్సంగ్ గురించి మాట్లాడితే QHD ప్లస్ డిస్ప్లేకి, అంటే 23 అల్ట్రా గురించి మాట్లాడితే QHD ప్లస్ డిస్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. అట్లా అని చెప్పేసి వీళ్ళు డిఫాల్ట్గా, అంటే మనం ఈ మొబైల్ కొనుక్కునేటప్పుడు QHD ప్లస్ డిస్ప్లేది ఉండదు సెట్టింగ్, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేది మాత్రమే ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనకు ఆ QHD ప్లస్కి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేకి, అంటే మీరు రెండింటిని పక్కకు పెట్టి చూసుకున్నట్టయితే దానిలో షార్ప్నెస్ అనేది మీకు అంత ఎక్కువ తేడా కనిపించదు. మనకి ఇంత చిన్న స్క్రీన్ సైజులో ఆ QHD ప్లస్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని మనం నోటీస్ చేయడం మన వల్ల కాదు. ఇక మీకు చాలా తక్కువ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది, అది కూడా నామ మాత్రమే అని చెప్పేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ QHD ప్లస్ డిస్ప్లే కోసమే మొబైల్ కొనుక్కోవడం, లేకపోతే కంపెనీ వాళ్ళు దాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటారు, మా మొబైల్లో QHD ప్లస్ డిస్ప్లే ఉంది అని చెప్పేసి. వాళ్ళు అమ్ముకోవడానికి 1,00,000 కారణాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం QHD ప్లస్ డిస్ప్లే పెట్టుకున్నాం అనుకోండి, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో పోల్చుకున్నట్టయితే ఎక్కువగా బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేలో పెట్టుకుంటూ ఉంటారు. నేను కూడా అదే ఆప్షన్ సెట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మనం మొబైల్ డిస్ప్లేకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఈ 4 పాయింట్లను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి, AMOLED డిస్ప్లే ఉండే విధంగా చూసుకోవడం. రెండోది, మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే విధంగా చూసుకోవడం. ఇంకోటి 10 బిట్ డిస్ప్లే ఉండే విధంగా తీసుకోవడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం నెట్ఫ్లిక్స్ చూసేటప్పుడు చాలామంది ఈ మధ్య చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, HDRకి సపోర్ట్ చేస్తా లేదా ఉండే విధంగా చూసుకుంటే సరిపోద్ది. మనకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉన్నా కూడా సరిపోద్ది, QHDనే ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే కంపెనీ వాళ్ళు మనకు ఎలా హైలైట్ చేస్తారంటే QHD ప్లస్ కొనుక్కోకపోతే ఇక మనం ఏదో కోల్పోయినట్టే ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో మొత్తానికి డిఫరెన్స్ ఇవాళ వీడియోలో మరి నేను చెప్పాల్సుకున్న పాయింట్స్ అనేవి మీకు ఈ వీడియోలో అర్థమైపోయాయి అనుకుంటున్నాను. మరి మీకు నా వీడియో అనేది యూస్ఫుల్ అనిపించి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సాధ్యమైనంత వరకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.